వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. మనం అంతరిక్షం నుండి మన భూమిని చూస్తున్నాం. ఆ ఒక్క చూపుతోనే మన అడవులను, నదులను, ఆఖరికి మన పొలాల్లోని పంటలను కూడా కాపాడగలుగుతున్నాం. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తోంది కదా, కానీ ఇదే నేటి వాస్తవం. ఈరోజు మనం భారతదేశపు రిమోట్ సెన్సింగ్ కార్యక్రమం గురించి దాని గురించి లోతుగా మాట్లాడుకుందాం. మన ముందున్న కొన్ని మూలాలు, ఈ టెక్నాలజీ వెనుకున్న సైన్స్ ఏంటి, దాని అనువర్తనాలు, ముఖ్యంగా మన సమాజంపై దాని ప్రభావం ఏంటో వివరిస్తున్నాయి. సరే, ఇక మొదలు పెడదాం. అసలు ఏంటి ఈ రిమోట్ సెన్సింగ్? దాన్ని చాలా సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా. చాలా సింపుల్గా చెప్పాలంటే, రిమోట్ సెన్సింగ్ అంటే ఒక వస్తువును మనం భౌతికంగా తాకకుండానే దాని గురించి సమాచారం తెలుసుకోవడం. మన కళ్ళు కూడా ఒక రకమైన రిమోట్ సెన్సర్లే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఉపగ్రహాల గురించి. ఇక్కడ అసలు ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, భూమి మీద ఉన్న ప్రతి వస్తువు అంటే ఒక చెట్టు, నీరు, రాయి, సూర్యకాంతిని వేరువేరుగా పరావర్తనం చేస్తుంది. దీన్నే స్పెక్ట్రల్ సిగ్నేచర్ అంటారు. ఆగండి ఒక్క నిమిషం. అంటే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన వేలిముద్ర లాంటిదుంటుందన్నమాట. ఒక బార్కోడ్ లాగా. మన కంటికి కనిపించని కాంతి రంగుల్ని మన శాటిలైట్లు చదవగలవు. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా? అద్భుతంగా చెప్పారు. సరిగ్గా అదే. ప్రతి వస్తువుకు ఉండే ఒక యునీక్ బార్కోడ్ అది. ఉపగ్రహంలోని సెన్సార్లు ఈ బార్కోడ్లను చదివి భూమిపై ఏముందో, అది ఏ స్థితిలో ఉందో చెప్పగలుగుతాయి. ఉదాహరణకు, ఆరోగ్యంగా ఉన్న చెట్టుకు ఒక సిగ్నేచరుంటే వాడిపోయిన చెట్టుకు ఇంకొకటుంటుంది. ఓకే, ఈ బార్కోడ్ ఆలోచన చాలా బావుంది. మరి దీన్ని ఆచరణలో ఎలా ఉపయోగిస్తారు? ఉదాహరణకు, మన వ్యవసాయ రంగంలో ఇది ఎలాంటి మార్పు తెస్తోంది? వ్యవసాయంలో ఇదొక నిశ్శబ్ద విప్లవమనే చెప్పాలి. విషయమేంటంటే, ఆరోగ్యంగా ఉన్న మొక్కలు పరారుణ కాంతిని అంటే నియర్ ఇన్ఫ్రారెడ్ లైట్ని బలంగా పరావర్తనం చేస్తాయి. దీని ఆధారంగా ఎన్డీవీఐ అంటే నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ అనే ఒక సూచికను లెక్కిస్తారు. ఎన్డీవీఐ? అవును. సింపుల్గా ఆ ఎన్డీవీఐ స్కోర్ ఎక్కువగా ఉందంటే ఆ ప్రాంతంలో పంటలు పచ్చగా, బలంగా ఉన్నాయని అర్థం. ఓకే, ఒకవేళ స్కోర్ తక్కువగా ఉంటే అక్కడ ఏదో సమస్య ఉందని అర్థం. అది నీటి ఎద్దడి కావచ్చు, పోషకాల లోపం కావచ్చు, లేదా ఏదైనా తెగులు సోకిందని కావచ్చు. అది సిద్ధాంతపరంగా బాగానే ఉంది. కానీ ఒక చిన్న రైతుకు ఇది నిజంగా ఉపయోగపడుతుందా? అంటే తన చిన్న పొలంలో ఏ మూల సమస్య ఉందో ఇది ఖచ్చితంగా చెప్పగలదా? ఇది చాలా మంచి ప్రశ్న. నిజానికి ఒకప్పుడు ఉపగ్రహ చిత్రాల రిజల్యూషన్ తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు హై రిజల్యూషన్ డేటా వస్తోంది. అయితే ఒక చిన్న రైతు కంటే ఎక్కువగా ఇది ప్రభుత్వాలకు, విధాన నిర్ణేతలకు ఒక శక్తివంతమైన సాధనం. ఒక జిల్లా లేదా రాష్ట్రం మొత్తం మీద పంటల పరిస్థితిని ఒకేసారి అంచనా వేయగలరు. కరువును ముందుగానే పసిగట్టగలరు. పంట నష్టాన్ని అంచనావేసి బీమా పరిహారాన్ని వేగంగా అందించగలరు. నిజమే. అంటే ఇది ఎవరో చెప్పిన దానిమీద కాకుండా అసలైన డేటా ఆధారిత పాలనకు దారితీస్తుందన్నమాట. సరే, మనం నేలమీదున్న పంటలు, అడవుల గురించి మాట్లాడుకున్నాం. మరి నీటి సంగతేంటి? ముఖ్యంగా ఋతుపవనాల సమయంలో ఆకాశం మొత్తం మేఘాలతో కమ్మేసి ఉన్నప్పుడు ఈ అంతరిక్షపు కన్నుకు ఏమైనా కనిపిస్తుందా? అవును. ఇక్కడే టెక్నాలజీలోని మరో అద్భుతం మనకు కనిపిస్తోంది. మీరు చెప్పింది కరెక్టే. సూర్యకాంతిపై ఆధారపడే ఆప్టికల్ సెన్సార్లు మేఘాలు ఉంటే పనిచెయ్యవు. ఈ సమస్యను అధిగమించడానికి సింథెటిక్ ఎపర్చర్ రాడార్ లేదా ఎస్ఏఆర్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఎస్ఏఆర్ అదెలా పనిచేస్తుంది? ఎస్ఏఆర్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. అది అంతరిక్షంలో ఉన్న ఒక గబ్బిలం లాంటిది. గబ్బిలం ఎలా? గబ్బిలం చీకట్లో శబ్దతరంగాలను పంపి వాటి ప్రతిధ్వనుల ద్వారా దారి కనుక్కుంటుంది కదా. అవును. అలాగే సార్ కూడా మేఘాలు, చీకటి, వర్షం దేనినీ లెక్క చేయకుండా తన స్వంత రేడియో తరంగాలను భూమిపైకి పంపి తిరిగి వచ్చిన సంకేతాల ఆధారంగా భూమిని చూడగలదు. నిశ్చలంగా ఉన్న నీటి ఉపరితలం ఈ తరంగాలను అద్దంలా దూరంగా పంపిస్తుంది. అందుకే రాడార్ చిత్రాలలో వరదముంపు ప్రాంతాలు నల్లగా, చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వావ్! అంతరిక్షంలో గబ్బిలం. ఈ పోలిక అద్భుతంగా ఉంది. అంటే విపత్తు సమయంలో మనకు అత్యంత అవసరమైన కన్నుగా ఇది పనిచేస్తుందన్నమాట. సహాయక బృందాలు ఎక్కడికి వెళ్లాలో, ఏ గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయో ఖచ్చితంగా చెప్పగలదు. సరిగ్గా అంతే.
ఇది కేవలం సహాయక చర్యలకే కాదు, వరద తర్వాత నష్టాన్ని అంచనా వేయడానికి, బీమా క్లెయిమ్లను త్వరగా పరిష్కరించడానికి కూడా ఈ డేటా ఆధారం. ఇది విపత్తు నిర్వహణలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అర్థమైంది. మనం నేలపైన, నీటిపైన ఉన్న వాటిని చూశాం. మరి భూమి లోపల ఉన్న సంపద సంగతేంటి? ఖనిజాలు, చమురులాంటివి. మీరు వాడిన పదం కరెక్ట్. ఇది ఒక రకమైన డిటెక్టివ్ వర్కే. ఖనిజాల కోసం హైపర్ స్పెక్ట్రల్ సెన్సార్లను వాడతారు. ఇవి కాంతిని వందలాది సన్నని బ్యాండ్లుగా విడదీసి ప్రతి ఖనిజం యొక్క అత్యంత సూక్ష్మమైన స్పెక్ట్రల్ సిగ్నేచరును గుర్తిస్తాయి. దీని ద్వారా రాగి, ఇనుము, ఆఖరికి లిథియం వంటివి ఎక్కడ ఉన్నాయో పసిగట్టవచ్చు. మరి చమురు, గ్యాస్ అవి చాలా లోతులో ఉంటాయి కదా, వాటినెలా గుర్తిస్తాయి? చమురు విషయంలో పద్ధతి ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. శాటిలైట్లు నేలుగా భూగర్భంలోని చమురును చూడలేవు, కానీ అవి మైక్రోసీపేజ్ అనే ప్రక్రియను గుర్తించగలవు. అంటే భూగర్భంలోని హైడ్రోకార్బన్లు అతి సూక్ష్మంగా పైకి లీక్ అయినప్పుడు అవి మట్టి రసాయనాలలో, మొక్కల ఆరోగ్యంలో చిన్న మార్పులను కలిగిస్తాయి. ఓ అలాగా. అవును, ఈ మార్పులను హైపర్ స్పెక్ట్రల్ సెన్సార్లు పసిగట్టగలవు. అంటే నేరుగా నిధిని చూపించకపోయినా నిధి ఎక్కడ ఉండే అవకాశముందో చెప్పే మ్యాపును అందిస్తుంది. ఇది అన్వేషణ సమయాన్ని, ఖర్చును చాలా వరకు తగ్గిస్తుంది. అద్భుతం. ఇదంతా వింటుంటే మరి ఈ రంగంలో భారతదేశం ఎక్కడ ఉంది అనే ప్రశ్న వస్తోంది. మన సొంత కార్యక్రమాలేమైనా ఉన్నాయా? ఈ విషయంలో మనం చాలా గర్వపడాలి. భారతదేశం ఈ రంగంలో ప్రపంచ అగ్రగాములలో ఒకటి. మన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ అంటే IRS కార్యక్రమం 1988లోనే మొదలైంది. ఇస్రో ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల సమూహాలలో ఒకటి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సమూహాలలో ఒకటి, అవునా? మరి ఈ ఉపగ్రహాలు, ఈ డేటా సామాన్యుడి జీవితాన్ని ఎలా తాకుతున్నాయి? ప్రభుత్వ పథకాల అమలులో వీటి పాత్ర ఏంటి? ఇక్కడే ఈ టెక్నాలజీ యొక్క నిజమైన శక్తి బయటపడుతుంది. ఇది కేవలం సైన్స్ ప్రయోగం కాదు, పాలనలో ఒక సాధనం. ఉదాహరణకు జియోఎంజీ అన్నారీజీఏ ఉపాధి హామీ పథకం కింద దేశవ్యాప్తంగా లక్షలాది ఆస్తులు నిర్మించారు కదా, చెరువులు, కాలువలు, రోడ్లు. అవును, వాటిలో కొన్ని కాగితాలకే పరిమితమయ్యాయనే ఆరోపణలుండేవి. సరిగ్గా. ఇప్పుడు ఉపగ్రహ సాంకేతికతను ఉపయోగించి ఆ పథకం కింద సృష్టించిన 6.24 కోట్లకు పైగా ఆస్తులను జియో ట్యాగ్ చేశారు. ఒక్కసారి ఆ నంబర్ ఆలోచించండి, 6.24 కోట్లు. ఇప్పుడు ఏ అధికారి అయినా తన ఫోన్లో ఆ ఆస్తి ఫోటోను, అది ఉన్న ఖచ్చితైన లొకేషన్ను చూడగలరు. ఇది పారదర్శకత, జవాబుదారీతనంలో వచ్చిన ఒక విప్లవమన్నమాట. ఇది నిజంగా పాలనలో వచ్చిన ఒక పెద్ద మార్పు. ప్రతి రూపాయికి లెక్క చెప్పే విధానం. విపత్తు నిర్వహణ గురించి కూడా ఇంకొక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. ఒక పెద్ద తుఫాను మన తీరాన్ని సమీపిస్తోందని అనుకుందాం. మన ఉపగ్రహాలు దాని గమనాన్ని, తీవ్రతను నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఈ సమాచారంతో అధికారులు లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలరు. తుఫాను తర్వాత SAR ఉపగ్రహాలు రంగంలోకి దిగుతాయి. అవి ఏ గ్రామాలు నీటమునిగాయో, ఏ రోడ్లు కొట్టుకుపోయాయో స్పష్టమైన చిత్రాలను అందిస్తాయి. ఇది ప్రాణాలను కాపాడేయటంలో నేరుగా ఉపయోగపడుతుంది. అవును. ఓకే, ఈ టెక్నాలజీ అద్భుతమైనదని అర్థమవుతోంది. కానీ అన్నీ ఇంత సాఫీగా సాగిపోతున్నాయా? ఇందులో ఉండే సవాళ్లు, అడ్డంకులేమిటి? ఏ టెక్నాలజీ అయినా సరే దానికి పరిమితులుంటాయి కదా. మొదటిది వాతావరణం. ఋతుపవనాల సమయంలో మేఘాలుండటం వల్ల ఆప్టికల్ శాటిలైట్లో పనిచేయలేవు. దీనికి పరిష్కారంగా RASAT లాంటి SAR ఉపగ్రహాలను ఎక్కువగా ఉపయోగించాలి. రెండవది డేటా ఖర్చనుకుండా హై రిజల్యూషన్ చిత్రాలు అందరికీ అందుబాటులో ఉంటాయా? నిజమే. అత్యంత స్పష్టత కలిగిన చిత్రాలు ఖరీదైనవి. ప్రభుత్వం జాతీయ జియోస్పేషియల్ పాలసీ 2022 ద్వారా దీన్ని మార్చాలని ప్రయత్నిస్తోంది. కానీ ఇంకా సమయం పడుతుంది. అయితే అన్నింటికంటే పెద్ద సవాలేంటంటే మానవ వనరులు. అంటే దాన్ని కొంచెం వివరిస్తారా? అంటే మన దగ్గర అంతరిక్షంలో అత్యంత ఆధునాతనమైన కన్నుంది. ఇస్రో అద్భుతమైన డేటాను పంపిస్తోంది. కాని క్షేత్రస్థాయిలో, అంటే జిల్లా, మండల స్థాయిలలో ఆ డేటాను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోగల నైపుణ్యమున్న సిబ్బంది కొరత ఉంది. ఓకే, అంటే టెక్నాలజీ ఉంది, కానీ దాన్ని వాడగలిగే నైపుణ్యం పెరగాలన్నమాట. అవును. ఆ గ్యాపును మనం పూరించాలి. ఇస్రో శిక్షణా కార్యక్రమాలను విస్తరిస్తోంది, కానీ ఇది ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇక చివరగా గోప్యత, భద్రతా సమస్యలు. చిత్రాల రిజల్యూషన్ పెరుగుతున్న కొద్దీ
సున్నితమైన ప్రదేశాల చిత్రాలు తప్పుడు చేతుల్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది కదా? ఖచ్చితంగా. ఇది చాలా సున్నితమైన అంశం. జాతీయ భద్రతకు, పౌరుల గోప్యతకు మధ్య ఒక సమతుల్యతను పాటించాల్సిన అవసరం చాలా ఉంది. సరే, అంటే సవాళ్లను గుర్తించి వాటిని అధిగమించడానికి ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నమాట. ఈరోజు మన చర్చలు ముగిస్తే భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో డేటా ఆధారిత పాలనలో రిమోట్ సెన్సింగ్ ఒక ప్రధాన స్తంభంగా ఎలా మారిందో స్పష్టమవుతోంది. ఇది కేవలం ఆకాశం నుండి తీసే ఫోటోలు కాదు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక శక్తివంతమైన సాధనం. ఖచ్చితంగా. అయితే మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక కొత్త, ముఖ్యమైన ప్రశ్న మన ముందు నిలుస్తోంది. అదేంటి? ఈ రంగంలోకే ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి, ఉపగ్రహ చిత్రాల రిజల్యూషన్ ఊహించనంతగా మెరుగుపడుతోంది, భవిష్యత్తులో మన ఇంటి పైకప్పు మీద ఉన్న వస్తువులను కూడా లెక్కపెట్టగల స్పష్టత రావచ్చు. ఇలాంటి పరిస్థితులలో జాతీయ అభివృద్ధి అవసరాలకు, వ్యక్తిగత గోప్యత హక్కుకు మధ్య సరైన సమతుల్యతను ఎలా సాధించాలి? టెక్నాలజీ వేగంగా ముందుకు వెళ్తున్నప్పుడు మన చట్టాలు, మన నియమ నిబంధనలు కూడా అంతే వేగంగా మారాలా? ఇది మనం ఇప్పుడు ఆలోచించాల్సిన ఒక కీలకమైన ప్రశ్న.